ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండం 13వ అధ్యాయము. మర్నాడు తెల్లవారేసరికి అన్నీ అదృశ్యమయ్యాయి. తరువాత భరతుడు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వచ్చి భరద్వాజ మహర్షి పాదాలకు నమస్కారం చేశారు. అప్పుడు భరద్వాజుడు భరతుడిని దగ్గరకు పిలిచి, వీళ్ళ ముగ్గురు మీ అమ్మలు కదా, వీళ్లలో ఎవరో నాకు చెప్తావా అన్నాడు. అతిథి దాతను కన్నట్లు రామచంద్రుడిని కన్న తల్లి మా అమ్మ కౌసల్య. వీరులు పరాక్రమవంతులైన లక్ష్మణ శత్రుఘ్నులను కన్న తల్లి ఈ సుమిత్ర. రాముడు అరణ్యవాసానికి వెళ్ళటానికి కారణమై, కట్టుకున్న భర్త మరణించటానికి కారణమైన దుష్టచరిత్ర కలిగినటువంటి, ఎప్పుడూ కోరికలు కోరుతూ క్రోధంగా ఉండే ఈ కైకేయ నా తల్లి అని అన్నాడు. అప్పుడు భరద్వాజుడు, ఈమె రాముని యొక్క అరణ్యవాసానికి కారణమైన మాట నిజమే, కానీ రాముడు అలా అరణ్యవాసానికి వెళితే తప్ప దేవతలకు ఋషులకు రక్షణ అనేది కలగటం జరగదు. అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్లు దేవతలు కైకేయ చేత పలికించారు. అందుచేత నువ్వెప్పుడు కైకేయందు దోషం పట్టకు అన్నాడు. అప్పుడు భరద్వాజుడి మాటలు విన్న భరతుడు, సరే మీరు చెప్పినట్లే చేస్తాను, రాముడెక్కడున్నాడో సెలవియ్యండి అన్నాడు. ఇలా దక్షిణాభిముఖంగా వెళ్ళి నైరుతికి తిరిగితే అక్కడ ఒక ఇరుకైన దారి వస్తుంది. అందులో నుంచి జాగ్రత్తగా ఏనుగులను గుర్రాలను నడిపించుకుంటూ వెళితే అక్కడ చిత్రకూట పర్వతం మీద మందాకిని నది పక్కన రాముడు ఆశ్రమాన్ని నిర్మించుకొని ఉన్నాడు అని భరద్వాజ మహర్షి చెప్పారు. అందరూ భరద్వాజ మహర్షి చెప్పిన విధంగా రాముడిని చేరుకోవటానికి బయలుదేరారు. ఈలోగా చిత్రకూట పర్వతం దగ్గర రాముడు మందాకిని నది యొక్క ప్రవాహాన్ని సీతమ్మకు చూపిస్తూ, సీత, నువ్వు లక్ష్మణుడు నా పక్కన ఉండగా ఈ నదిలో స్నానం చేస్తూ ఈ వనాలను, ఈ వనంలోని మృగాల అందాలను, ఇక్కడ పర్వతాలను చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. నాకు అయోధ్య జ్ఞాపకం రావటం లేదు. 14 సంవత్సరాలు చిటికలో గడిచిపోతాయి అన్నాడు. అప్పుడు లక్ష్మణుడు తాను వేటాడి తీసుకొచ్చిన మాంసం కాల్చి రాముడికి తినమని ఇచ్చాడు. రాముడు దాన్ని తిని, ఇది చాలా బాగుంది, నువ్వు కూడా తిను అని సీతకిచ్చాడు. అలా సీతారాములు భుజిస్తుండగా చూస్తున్న లక్ష్మణుడు పొంగిపోయాడు. అన్నావదినలను సంతోష పెట్టానని వాళ్ళు పొందుతున్న ఆనందాన్ని చూసి తాను ఆనందపడ్డాడు. రాముడి దర్శనం చేసుకోవాలని భరతుడు వేగంగా ముందుకు వెళ్తున్నాడు. అప్పుడు ఆయనకు కొంత దూరంలో పొగ కనిపించింది. అలాగే చెట్లకు గుడ్డలు కట్టి ఉన్నాయి. లక్ష్మణుడు రాత్రిపూట మందాకిని నీరు తెచ్చేటప్పుడు దారి మర్చిపోకుండా ఉండటానికి ఇలా చెట్లకు గుడ్డలు కట్టాడని భరతుడు గ్రహించాడు. ఇక రాముడు ఎంతో దూరంలో లేడని భరతుడు ఆశ్రమం వైపు వేగంగా పరుగులు తీశాడు. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 13వ అధ్యాయం సంపూర్ణం.